నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు, అట్లాగే తెలంగాణలో నడుస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బంద్ కూడా అన్ని రాజకీయ పార్టీలు బేషరతుగా ఇప్పుడు మద్దతిస్తూ కొంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా తీర్పు వచ్చి, అంటే ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఎస్ఎల్వి పిటిషన్ను కూడా కొంత కొట్టేసినటువంటి నేపథ్యంలో కొంత బీసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్లు ఖచ్చితంగా 42% ఇచ్చి తీరాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గతం నుంచి తలుస్తున్నాడో ఆ దిశగానే ఇప్పుడు పెద్ద ఎత్తున బీసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున బంధుకు పిలుపునిచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు వేసి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అని ఆయన కృత నిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇటువంటి సందర్భాల్లోనే ప్రధానంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత బంద్కు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పటి నుంచో ఒకవేళ బీసీ రిజర్వేషన్లో అటో ఇటో అయితే కూడా ఖచ్చితంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఖచ్చితంగా ఇరుకున పడాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం తెర మీద తీసుకొచ్చారో ఆ అంశంలో వాళ్ళందరూ కూడా కలిసి ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే లైన్లో వెళ్తుందో అదే లైన్లోకి రావాల్సినటువంటి కొంత గత్యాచారం ఆ పార్టీలకు ఏర్పడినటువంటి నేపథ్యం. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం 42% రిజర్వేషన్ అంశంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. సో బంద్ అయితే కొంత సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే బీసీ జేఏసీ తాజాగా చేపట్టినటువంటి బంద్కు అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తెలంగాణలో మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా ఇతర పార్టీల నాయకులందరూ కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టినటువంటి ఈ యొక్క బంద్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ సందర్భంగా టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద మహేష్ కుమార్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ బంద్కు మద్దతుగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీలో కూడా ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆయన ఆ టైంలో మాట్లాడితే ఖచ్చితంగా బీసీ బంద్లో మంత్రులందరూ కూడా పాల్గొంటున్నారని, ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఈ యొక్క బంద్ను మిస్ చేయలేదు, చాలా పకడ్బందీగా జరుగుతోంది, ఉదయం నుంచి అందరితో కూడా తను మానిటరింగ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా బంద్ అయితే కొనసాగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఎక్కడొక్కడ బస్సులు ఆగిపోయినాయి రాష్ట్రంలో. అట్లాగే అంటే తాము అడుగుతున్నటువంటి కోరిక కూడా న్యాయమైనటువంటి కోరిక కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగానే ఈ బంద్కు మద్దతిస్తున్నారు, పాల్గొంటున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో తమకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు అనేది స్పష్టంగా ఇప్పుడు రాజకీయ వారికి తెరలేపారని చెప్పుకోవాలి. అంటే రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన చేపట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ల అమలుకు ఏ విధంగా చేశారనేది కూడా స్పష్టంగా నిదర్శనంగా కనిపిస్తుంది. జీవో తీసుకొచ్చారు, ఆ వ్యవహారాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అట్లాగే దురదృష్టవశాత్తు ఈ జీవో పైన స్టే విధించిందని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలపాలనే ఒక డిమాండ్ ఆయన చేశారు. అట్లాగే తాము త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవబోతాము, తద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్లాలనేది తమ ప్రయత్నం. ఇప్పటికి కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నామనేది స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ చేశారు. అంటే దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటామన్న అంశంలోనే టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కానీ లేకుంటే వాకిటి శ్రీహరి కానీ ఇట్లా చాలా మంది, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కొండా సురేఖ అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి పెద్ద ఎత్తున ఏదైతే రైతిబోరి బస్టాండ్ ఎదురుగా ఆందోళన నిర్వహించారు. ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ కూడా బీజేపీ కిరికిరి వల్లే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు ఆగిపోయింది అన్న అంశం అయితే స్పష్టంగా ఆమె బద్దలు కొట్టారు. అంటే అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్న అంశాన్ని కొండా సురేఖ కూడా గుర్తు చేశారు. అంటే చట్టసభల్లో బిల్లు పెట్టి ఆమోదించిన, ఆర్డినెన్స్ జారీ చేసినా కానీ గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే సమస్య పరిష్కారం అయ్యి ఉండేదన్నది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నటువంటి మాట. కానీ ఖచ్చితంగా బిల్లును ఆపాలనే కుట్రతో కేంద్రానికి పంపారనే అంశాన్ని ఆమె స్పష్టం చేశారు. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్లి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు అడ్డుపడ్డారని కూడా ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ బీసీ బంద్లో కొంత బీజేపీ పాల్గొని ఖచ్చితంగా డ్రామాలు ఆడుతుందనేది కూడా కొండా సురేఖ కూడా ఫైర్ అయ్యారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు
వాళ్ళు కనుక బంద్లో మద్దతు ఇచ్చి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా ఇప్పుడు బీజేపీ ఇరకాటంలో పడుతుంది. అంటే ఒక రకంగా మద్దతు ఇచ్చినా ఇరకాటంలో ఉంది, మద్దతు ఇవ్వకపోయినా ఇరకాటంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మద్దతు ఇచ్చి కూడా డ్రామాలని కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, అట్లా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరందరూ స్పష్టంగా ఆరోపణ చేస్తుంటే బీజేపీ ఇరకాటంలో నెడుతుంటే ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే రాష్ట్రపతి ఇట్లా ఈ యొక్క బిల్లులు కనుక సజావుగా పాస్ అయ్యి ఉంటే అప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఆ క్రెడిట్ వార్ వచ్చేది. అంటే అప్పుడు కాంగ్రెస్ బీజేపీని క్రెడిట్ వార్కి కొట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు కేవలం బీసీ రిజర్వేషన్ అంశం కొంత రాజకీయంగా కొంత వార్ రావటం, వార్లాగా చిత్రీకరించడం, మరోవైపు ఈ అంశంలోకి స్పష్టంగా బీజేపీ ఇరకాటంలో పట్టడం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత్యంతరం లేక అది బంద్కు కొంత మద్దతు ఇస్తున్నప్పటికి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అంటే చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి దీక్షనైనా లేకుంటే చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి బంద్ అయినా చిత్తశుద్ధిగా అమలు చేయాలని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని వాళ్ళు పదే తప్పుపడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించి వాళ్ళు ప్రజల్లో చులకనవుతున్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు బంద్కు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఈ వ్యవహారం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ బాటలోనే నడవాల్సినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు అనివార్యంగా మారినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు చూద్దాం బీసీ రిజర్వేషన్కి సంబంధించి నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతారన్నది అంశం మీదే రాజకీయంగా చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది నేను మీకు నెక్స్ట్ వేరే వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తా. మీ అభిప్రాయాన్ని తెలంగాణ బంద్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.